హలో ఫ్రెండ్స్, ఇదిగోండి కార్తీక మాసంలో ఒత్తులు పెట్టాలని 3 కేలేసి స్నానం చేసి ఒత్తులు చేస్తున్నానండి. ఒత్తులు చేసేది అయిపోయిన తర్వాత అవన్నీ ఒక డబ్బాలో పెట్టి సమూరు వేసి నానబెడుతున్నానండి, నానుతూ ఉంటాయని. ఇదిగోండి చాలా సింపుల్గా పొద్దున్నే లేచి చేసుకున్నానండి, అంతేనండి. ఒత్తులు పక్కన పెట్టేసి ఇంకా బండలు అయితే కడుగుతున్నానండి. ఇంట్లో కడిగి కాంపౌండ్లో కడిగేస్తున్నాను. ఇంకా బయట కడిగేసి పేడ అయితే తీసుకొని వచ్చి పేడతో అయితే అలుకుతున్నానండి. ఇదిగోండి అంతేనండి. ఎంత బిర్యానీ వేస్తే అంత త్వరగా అయిపోతుందండి ఈ కార్తీక మాసంలో. పూజకైతే నేనైతే అప్పటికప్పుడు చేసుకుంటానండి పనులన్నీ కూడా. ఏమంటే చీకటితో వేస్తానండి, ఇంకా అంతేనండి. అలికేసిన ఇక్కడైతే పిల్లలు స్కూల్ వాళ్ళు కాబట్టి అన్నం పెడుతున్నా. పొయ్యి మండదండి, వాన పడింది, అందుకేనండి గ్యాస్ మీద అయితే నీళ్ళు పెట్టేస్తున్నా. ఇంకా దేవుని గదిలోకి అయితే వచ్చాను. ఇదిగోండి ఇంకా దీపాలన్నీ తీసుకొని క్లీన్ చేసుకోవడానికి పోతున్నానండి. క్లీన్ చేసుకొని వచ్చి నాకైతే చిన్నదండి గది, పెద్దగా ఏం సాములు లేరు, కొన్నేనండి. పూలు అయితే లేవండి, వెంపలే పోలేదు కాబట్టి అలాగే దీపం చేసుకున్నానండి. అంతేనండి, నేనైతే బొట్టు పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి దీపం చేసేసినాను. దీపం చేసేసి బయటకైతే పోతున్నానండి. ఇంకా బయట కడప మనం పూజించుకొని బయట ముగ్గేసేసి గుడికైతే వెళ్తున్నానండి. ఇంకా మా పిల్లలు మళ్ళీ నిద్రపోయారండి 3:30కు. మళ్ళీ లేసారని ఇంకా ఆడావిడి చేస్తున్నారండి. గుడికైతే వెళ్ళామండి. శివుని దగ్గర పసుపు తలికేసి ముగ్గులు రంగులతో వేసేసి ముగ్గు అందులో గోధుమ పిండి ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదలో ఒత్తులు వేసి వెలిగించారండి. 365. అంతేనండి. టెంకాయ కొట్టుకొని వచ్చేసామండి. మా ఛానల్ స్వస్థజన్ లైక్